మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. రేపు చచ్చిపోయేవాడికి ప్రార్థన అవసరమా? రేపు చచ్చిపోయేవారు ప్రార్థన చేసి బ్రతికిరా అనేది ఈరోజు మనము తెలుసుకుంటున్న అంశం. రేపు చచ్చిపోయే మనిషి తన ఇల్లు చక్కబెట్టుకొని ఏమయ్యాడో మనము తెలుసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీవు రేపు చనిపోతావు, నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అని చెప్పేసి యెషయా చెప్తుంటే, రేపు చచ్చిపోయే వాడికి ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ హిజ్కియా నీవు రేపు చనిపోతావు అన్నప్పుడు హిజ్కియా దేవుని ముందు 4 ప్రశ్నలు వేస్తున్నాడు. హిజ్కియా దేవుని ముందు 4 విన్నపాలు చేసుకుంటున్నాడు. 1 యథార్థత, 2 సత్యము, 3 దేవుని సన్నిధి, 4 దృష్టి, నీ దృష్టి. అయితే హిజ్కియా అంటున్నాడు, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, నీ యథార్థ హృదయముతో నేనెట్లు నడుచుకొంటినో. యథార్థ హృదయం అంటే ఉన్నది ఉన్నట్లుగా పలకడం. ధనవంతుడని పేదవాడని పక్షపాతం చూపకూడదు. తెలిసిన వాడని తెలియని వాడని పక్షపాతం చూపకూడదు. నేను చదువుకున్నవాడని చదువులేని వాడని పక్షపాతం చూపలేదు. ధనవంతుడని దరిద్రుడని పక్షపాతం చూపలేదు. నా పక్షం వారని పరపక్షం వారని అన్యాయపు తీర్పు నేను చేయలేదే. ప్రభువా నీ దృష్టికి రోగం రాకముందు నేను ఎలా నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకొని చెప్పేసి తన హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నాడు హిజ్కియా. అయితే రెండోది ఏమంటున్నాడంటే సత్యముతో. సత్యముతో నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటునో. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లు పలకడం. కొందరు చిన్న చిన్న వాటికే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. 10 రూపాయలు వస్తూ ఉందంటే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఒకరికి తనతో అవసరం ఉందని తెలిసి అతని పొగుడుతూ అబద్ధం ఆడుతూ ఉంటారు. తన పొరుగు వానితో సత్యమే పలకరు. ఎప్పుడు చూసినా అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఇలా చేసుకుంటూ సత్యం అనేది విడిచిపెట్టి అసత్యములో ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు. అయితే హిజ్కియా అంటున్నాడు, ప్రభువా నేను రోగం రాకముందు యథార్థతతో ఎలా నడుచుకుంటునో, సత్యముతో ఎలా నడుచుకుంటునో, నీ సన్నిధిని అంటే దేవుని మందిరములో ఉన్నప్పుడు నేనెట్లు నడుచుకుంటునో. దేవుని మందిరంలో ఉండి కూడా పాపపు ఆలోచనలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునిలో నడుచుకుంటూ దేవుని మందిరంకి వచ్చి ఉత్తరాలు రాసేవారు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి పాపపు చూపులు చూసేవాళ్ళు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి మోహపు తలంపులు కలిగిన వారు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంకి వచ్చి తన హృదయాన్ని చక్కబెట్టుకోకుండా దేవుని మందిరంలో కూడా తమ హృదయమును పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చి కూడా తమ జీవితాన్ని చక్కదిద్దుకోరు. అయితే హిజ్కియా, ప్రభువా నేను నీ సన్నిధిని ఎలా నడుచుకుంటునో, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని ఎలా నడుచుకుంటునో అని చెప్పేసి దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. తన హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నాడు హిజ్కియా. ఇంకా ఏమంటున్నాడు 4వది, నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలంగా చేసితునో జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా,
అనుకూలముగా, మనుషుల దృష్టికి అనుకూలంగా కాదు, రాజుల దృష్టికి అనుకూలంగా కాదు, తెలిసిన వాళ్ళ దృష్టికి అనుకూలంగా కాదు, నీ మనసుకు అనుకూలంగా కాదు. ఎలా నడుచుకుంటున్నాట? ప్రభువా, నీ దృష్టికి, దేవుడైన యెహోవా దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను కదా దేవా. రోగం రాకముందు నేను నీ దృష్టికి అనుకూలంగా, మనుషుల దృష్టికి కాక, రాజుల దృష్టికి కాక, నాకు తెలిసిన వాళ్ళ దృష్టికి కాక, ఐశ్వర్యవంతుని దృష్టికి కాక, ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకుంటున్నో లేదో కృపతో జ్ఞాపకం చేసుకోమని తన హృదయాన్ని సరి చేసుకుంటున్నాడు హిజ్కియా. ఇలా హిజ్కియా మాదిరి ఉండకుండా తన ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. హిజ్కియా తనకేమి తక్కువ ఉందని దేవుని వైపు తిరగాలి. ఆస్తి లేదా, అంతస్తు లేదా, రాజ్యం లేవా, సైనికులు లేరా, సేనాధిపతులు లేరా, ఇంతమంది పెట్టుకొని తనకు రోగం వచ్చినప్పుడు వైద్యులు లేరా? మరి ఇన్ని ఉన్న హిజ్కియా దేవుని వైపు ఎందుకు తిరిగాడంటావు? దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటావు? ఏ విధంగా ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ప్రభువా, నేను నీ దృష్టికి ఏ విధంగా నడుచుకుంటున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో. రేపు చచ్చిపోయేవాడు ఏమంటున్నాడు? రేపు చచ్చిపోతావని యెషయా చెప్తే అన్నీ ఉన్న హిజ్కియా అన్నీ వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయితే కొందరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వైపు తిరగకుండా శ్రమకాలం వచ్చినప్పుడు, కష్టాల కాలం